ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుస్ వరల్డ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి మా రిలేటివ్స్ వల్ల మ్యారేజ్ ఫంక్షన్ కి అయితే వెళ్తున్నాము. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మాకు 3 days నుంచి కంటిన్యూ అయితే కాల్ చేసి చెప్పారు, రాకపోయారు, రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి. ఇంకా అయితే వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము. అక్కడ క్రిస్టియన్ పెళ్ళి అనమాట, వాళ్ళది జల్దీ అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ అవుతాము. పెద్ద పాప కూడా అక్కడే చదువుతుంది అన్నమాట, దగ్గరే అనమాట. ఆ ఫంక్షన్ హాల్ కి మా పాప కాలేజ్ కి ఇంకా దగ్గరనే కాబట్టి అటు ఇటు 2 పనులు అయిపోతాయి అనమాట. మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే రిటర్న్ అయితే అవుతాము. మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము డైరెక్ట్ ఫంక్షన్ హాల్ కి అయితే వెళ్తాము. ఇంకా ఇంట్లో అయితే మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు. దారిలో వెళ్తుంటే ఎక్కడైనా ఆగి తినేయాలని అయితే అనుకుంటున్నాము. ఇంట్లో అయితే ఓన్లీ టీ అయితే చేశానమాట. పాప బూస్ట్ తాగింది. ఇంకా మళ్ళీ టిఫిన్లు అవి అంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బయటనే చేద్దామని అయితే అనుకుంటున్నాము. ఇంకా దారిలో అయితే టిఫిన్ అయితే చేసేసినాక మళ్ళీ అయితే బయలుదేరుతున్నాము. పాపకి మేము వెళ్ళేసరికి అయితే లంచ్ టైం కూడా అవుతుంది అనమాట. పాప కిందికి అయితే వస్తుంది. పాపను కూడా రిసీవ్ అయితే చేసుకున్నాము. తను జీన్స్ టీషర్ట్ అయితే వేసుకొని ఉంది. డ్రెస్ చేంజ్ చేసుకుని అన్న వెళ్దాం ఫంక్షన్ కంటే రానని చెప్పింది. కానీ ఇంకా వెళ్దాం కాబట్టి అలాగే మాతో ఉన్నట్టు అయితే ఉంటుంది కదా, ఈ కాసేపు అయినా రా ఏం కాదని అలాగే తీసుకొచ్చేసానమాట. ఇక్కడైతే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చాక ఇంకా కూర్చుని పోయాము, మాట్లాడుతున్నాము. చూడండి, పెళ్లి కూడా స్టార్ట్ అయిపోయింది. క్రిస్టియన్ పెళ్లి జల్దీ అవుతుందన్నమాట. ఇంకా స్టార్ట్ చేశారు. ఇంకా మేమైతే కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయిపోయాము. అప్పుడే వస్తున్నారు వచ్చే వాళ్ళు కూడా, కొంచెం దూరం ఉన్న వాళ్ళు. ఇంకా స్టార్ట్ చేశారనమాట. నేనైతే క్రిస్టియన్ పెళ్లిళ్ళు అయితే చూడడం ఇది సెకండ్ టైం. చాలా బాగుంటాయి, సింపుల్గా అయిపోతుంది. ఈ మ్యారేజ్ మాత్రము December 11th అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇది 4 days బ్యాక్ వీడియో. ఇంకా దాదాపు అయితే అందరినైతే వీడియో అయితే తీసారనమాట. కొంతమంది వీడియో తీస్తుంటే సిగ్గుపడ్డారనమాట. వాళ్ళు ఇంకా సిగ్గుపడే వాళ్ళని మనం వీడియో ఏం తీస్తాం చెప్పండి. అందుకైతే చాలా మందిని అయితే వీడియో అయితే తీయలేదనమాట. మా వరకు మేము ఎక్కడెక్కడ కూర్చున్నాము, ఎక్కడెక్కడ మాట్లాడాము అనేది మాత్రమే రికార్డింగ్ అయితే చేయడం అయితే జరిగింది. చూసుకోండి, నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమ గుర్తుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ మంగళసూత్రాన్ని మీకు ధరింప చేయొచ్చు. నా శరీరంతో నేను గణపరిచి నా ఆస్తంతటికి వారసురాలుగా చేసుకుంటున్నాను. వెలిగిన భార్య భర్తకే కిరీటం, సంఘానికి ప్రతిరూపం, సంతోషానికి మూలం. సంఘానికి ప్రతిరూపం, సంతోషానికి మూలం. వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం. యోగ్యత కలిగిన భార్య భర్తకి కిరీటం. నేను మామూలు ఇంకో ప్రోగ్రామ్
వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్న పెళ్ళి అయిపోయినప్పుడే రిసెప్షన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఒక్కొక్కరు అయితే వచ్చి దంపతులను అయితే ఆశీర్వదిస్తున్నారు అందరూ. ఇంకా మేము కూడా స్టేజ్ అయితే ఎక్కామన్నమాట. వాళ్ళకైతే మనీ పెడదామని అయితే డిసైడ్ అయితే అయ్యాము. మా పెళ్ళికి ఈ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న మాకైతే మనీయే పెట్టారనమాట. ఇంకా మేము కూడా వాళ్ళకి మనీ పెడదామని అయితే అనుకుంటున్నాము. ఇంకా మనీ పెడితే ఇంట్లో కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కరైతే వెళ్ళాలి, వాళ్ళని ఆశీర్వదించాలి అంటే ఇంకా చాలా జనాలు అయితే ఉన్నారు కదా, వెయిట్ చేస్తున్నాము మేము. ఫొటోస్ కూడా దిగాలి కదా, ఇంకా వచ్చిన వాళ్ళు ఏమన్నా ఇచ్చేది ఉంటే ఇచ్చేవాళ్ళు ఇట్లా ఉంటారు కదా. ఇంకా మేమైతే కింద ఒక బాబుకైతే ఇచ్చి ఫోన్ వీడియో తీయమని చెప్పాము. మా పాప చెప్తుంది, సరిగ్గా తీరా తీసేదేదో అటు ఇటు తిప్పకు ఫోన్ అని చెప్తుంది పాప. ఇంకా మాట్లాడుతుంది అమ్మాయి, చాలా కలుపుకునే మనిషి అన్నమాట అందరినీ. అత్తమ్మ బాగున్నావా, మామ బాగున్నారా అని మా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ చాలా మంచిగా అయితే పలకరించారు. వాళ్ళ రిసీవ్ చేసుకునే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. బాగా నేనన్నా వేరే వాళ్ళతోని అట్లా అంత అదిగా అయితే మాట్లాడాను నేను. ఎందుకో అంటే చిన్నప్పటి నుంచి నేను అలాగే ఉంటానన్నమాట. ఎందుకో నాకు ఎవరైనా మాట్లాడితే తప్ప మాట్లాడాలనిపించదు. మాట్లాడితే మళ్ళీ కంటిన్యూగా మాట్లాడేస్తాను. వాళ్ళు బంద్ అయితే మాత్రం నేను మాట్లాడను. ఇంకా లంచ్ అయితే చేస్తున్నామన్నమాట. స్పెషల్స్ ఏంటంటే చికెన్, మటను, సాంబారు, పప్పు, అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే కొంచెం చికెన్ కొంచెం మటన్ అయితే వేసుకొని అయితే తింటున్నాను. ఇక్కడ హాయ్ చెప్తుంది కదా, తనైతే అక్క అన్నమాట నాకు. ఇక్కడ మా ఆయన వాళ్ళ మేనత్త పెద్దమ్మ హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తుంది చూడండి మీకు. అక్కడ లంచ్ చేస్తుంటే అక్క అని చెప్పాను కదా, అక్క వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు అనమాట ఈ పిల్లలు. ఇంకా నేను తీస్తా పిన్ని వీడియో అని చెప్పేసి వాడు ఫోన్ అయితే భూచక్రం తిప్పినట్టు అయితే ఒక్క రౌండ్ అయితే వేసాడనమాట. ఇలా తీయొద్దు నాన్న, సరిగ్గా తీయాలిరా, వీడియో మొత్తం పోతుంది అని చెప్పి మళ్ళీ నేనైతే తీసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా మేము ఉప్పర్ మీటింగ్స్ అయితే పెట్టాము. అందరిని అయితే ఆల్రెడీ అయితే అందరినీ కలుసుకున్నాము. అందరినీ మంచిగా అయితే రిసీవ్ అయితే చేసుకున్నారు. ఇక్కడైతే తినేసాక కాసేపు అయితే కూర్చున్నాము. ఇంకా కొంతమంది వీడియోస్ అయితే తీయలేకపోయాను, మాట్లాడి చేసి. ఇంకా కొందరు సిగ్గుపడ్డం అలా ఉంటాయి కదా, వాళ్ళనైతే ఏం వీడియోస్ అయితే తీయలేదు. ఇక్కడ మా పాప బుక్ అయితే ఇంటికాడ పెట్టిందనమాట, అదైతే తీసుకొచ్చాను. చెక్ చేసుకుంటుంది, అవన్నీ అయితే రాసుకోవాలని చెప్పేసి. ఇంత చదువుకోవాలి, ఇన్ని రాయాలని చెప్పేసి అయితే చూసుకుంటుంది. ఇదంతా రాసుకోవాలి నాన్న, చదువుకోవాలా అంటే అవును అని చెప్తుంది అనమాట. ఇంకా చూడు వీడు వాడికి ఫేస్ కెట్టుకొని ఏమేమో చేస్తుండ అనమాట. వాడే మాట్లాడేసుకుంటుండు హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని. ఇంకా పాప చెప్తుంది ఇవన్నీ రాసుకోవాలి, ఇవన్నీ చేయాలి మమ్మీ అని చెప్పేసి. ఇంకా తప్పదుగా నాన్న రాసుకోవాలి, చదువుకోవాలి అని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను. కొన్ని రాసుకోనికి వీలైనంతసేపు అని నేను చెప్తున్నాను. సరే సరే అన్నదన్నమాట. రాసుకోవడం పోయేది అయితే చదువుకోవడం పోయేది అయితే రాసుకోవడం ఇంకా పెద్ద పని మమ్మీ. రాసుకోవడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు పాపకి, చదువుకోమంటే
చదువుతుంది కానీ రాసుకోవడం అంటే చేతి గుంజుతుందని కొంచెం రాయడానికి ఇంట్రెస్ట్ పెట్టదు అనమాట. ఇంకా వీడు చూడండి ఫోన్ వాడు తీయమంటే వాడే పెట్టేసుకొని ఏమేమో మాట్లాడేసుకుంటున్నాడు మధ్యలో. చాలా ఫన్నీ అనిపించింది. కొంచెం రాసుకున్నానని వాళ్ళ నాన్న కూడా చెప్తున్నాడు. ఇంకా కాసేపు అయితే ఇంకా మా మీటింగ్ అలా అయితే అయిపోయింది. ఇక్కడైతే పెళ్లి కూతురుకైతే చెప్పానమాట వెళ్తున్నాను, సరే అత్తమ్మ అని చెప్పింది. ఇంక ఇక్కడైతే వెళ్తుంటే ఇంక అందరికైతే చెప్తున్నాను వెళ్తున్నాము అని చెప్పేసేసి. తనే మా ఆయన వాళ్ళ పెదనాన్న వాళ్ళ కొడుకు అనమాట. ఇక్కడ చెప్పాను కదా పెద్దమ్మ. మా పాప నవ్వుకుంటుంది. వాడు చిన్నోడేదో ఫన్నీ జోకులు వేసి అది నవ్వుకోలేక నవ్వుతుంది. కాసేపు అయితే ఇక్కడైతే టైం పాస్ అయితే చేసామన్నమాట. ఇంకా ఏదో ఫన్నీగా మాట్లాడేసుకుంటున్నాం అందరము జోకుగా. ఇంకా ఇప్పుడు కలుసుకోము కదా, ఇంకా కలుసుకుంటాంలే కానీ ఇలా ఇంకా మేము పండుగలకు కూడా పెద్దగా అయితే వెళ్ళాం అనమాట ఇంటికి. ఎక్కువ ఇక్కడే ఉంటాం కదా. నేను వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి అయితే వస్తాము. ఇంకా అలా అని చెప్పేసేసి సరదాగా అయితే ఇలా అయితే ఇక్కడైతే గడిచిపోయిందనమాట. ఇంకా కూర్చొని లేచేసి అలా కొంచెం మాట్లాడేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చాము. ఫంక్షన్ హాల్ నుంచి అయితే కొంచెం ముందరైతే కార్ అయితే పెట్టాము. అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అక్కడ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడానికి అయితే ప్లేస్ అయితే లేదు. ఇక్కడైతే ఏదో ప్లేస్ మంచిగా అనిపించింది, ఇక్కడైతే పెడితే ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడైతే పెట్టాము. లాస్ట్కి అయితే కార్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి కార్లో బట్టలు అంత చిందరవందరగా అయితే వేసేసాను అనమాట. అలా కాదు మమ్మీ, భార్గవక్క రాదా? ఇంకా 17కి వస్తుంది భార్గవక్క. పెద్దక్క పాపనైతే అడుగుతుంది, అక్క నా దగ్గరికి వస్తున్నది కదా, ఇంకా ఎప్పుడు వస్తుంది మమ్మీ అక్క అని అయితే అడుగుతుంది. వస్తుంది నాన్న, ఈ వీక్లో వస్తుందంట. ఇంకా తనకైతే ఎగ్జామ్స్ కదా, 1 వీక్ ఇక్కడే ఉంటుందిలే, ఈ గ్యాప్లో నీ దగ్గరికి వస్తుందని చెప్పాను. నాకు వీలు కాలే మమ్మీ, అక్కతో మాట్లాడాలనిపించింది కానీ నాకు అసలు టైం సరిపోలేదు అని చెప్తుందనమాట. పర్లేదులే తనే వస్తుందిలే, అప్పుడు కలుసుకుందరు అని చెప్తున్నాను. అక్క చెల్లెళ్ళ అనుబంధం అంటే అట్లే ఉంటుంది. ముగ్గురు పెద్ద పిల్లలు కదా, ఇంకా వాళ్ళది ఫ్రెండ్షిప్ వేరే అనమాట. సిస్టర్స్ లవ్ ఎట్లుంటుంది ఇంకా అంతకు మించి అనమాట. అట్లా ఉంటారు కలుసుకుంటే ముగ్గురు. ఇంకా చిన్నది, ఇంకా వీళ్ళకి ముగ్గురు అర్థం కాదు దానికి. ఇక్కడైతే పాపను హాస్టల్లో తోలిచ్చి మేమైతే రిటర్న్ అయితే అయ్యామన్నమాట. పాప డల్ అయితే అయిపోయింది వాళ్ళ అక్కని పంపించినందుకు హాస్టల్లో. చూస్తున్నాగానే నైట్ అయిపోతుంది అనమాట. ఇంకా పెద్ద పాపనైతే కాలేజ్లో పంపించి వచ్చేటప్పుడైతే మాకు మస్తు బాధ అనిపించింది. పాప కూడా డల్గా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయింది. దారిలో వస్తుంటే ఇక్కడ మా ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇరానీ చాయ్ మాత్రం బాగుంటుంది, ఆగి మరి తాగుతాం మేము. ఇంకా 10 అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి అయితే ఈ టైం అయితే అయ్యింది.